బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో బీఎస్పీ నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. రేపు సరూర్ నగర్ లో బీఎస్పీ ఆధ్వర్యంలో భారీగా తెలంగాణ భరోసా సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మాయావతితో పాటు పలువురు అగ్రనేతలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ఆమె హైదరాబాద్ కు చేరుకున్నారు. సభ కోసం ఆర్ఎస్ ప్రవీణ్ సహా రాష్ట్ర నాయకులు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లోనైతే బీఎస్పీ నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. రేపు సరూర్ నగర్ లో బీఎస్పీ ఆధ్వర్యంలో భారీగా తెలంగాణ భరోసా సభ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సభకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆందోళన విషయంలో, నిరుద్యోగ యువత ఆపద విషయంలో కూడా బీఎస్పీ కొంత పోరాటం చేస్తా ఉంది. ఆ పోరాటంలో భాగంగా రేపు సరూర్ నగర్ స్టేడియంలో నిరుద్యోగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి బీఎస్పీ అధినేత, బహుజన సమాజ్ పార్టీ అధినేత మాయావతి వచ్చారు. ఈ రోజు ఇప్పుడు ఇంతకుముందే కొంతసేపటి క్రితం హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. రేపు సాయంత్రం జరిగేటువంటి కార్యక్రమంలో, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాయావతి ప్రసంగించే అవకాశం ఉంది. గత కొంతకాలంగా అంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అయినప్పటి నుంచి కానీ, అంతకన్నా ముందు నుంచి కానీ బీఎస్పీ రాష్ట్ర నేత, రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొంత ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆయన నిరసన దీక్ష కూడా దిగారు. అయితే పోలీసులు దాన్ని భగ్నం చేశారు. అప్పటి నుంచి కూడా ఆయన తనదైన శైలిలో పోరాటం చేస్తూ ఎప్పటికప్పుడు యువతలో భరోసా నింపేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా రేపు జరిగే కార్యక్రమంలో కూడా యువతలో భరోసా నింపి బీఎస్పీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు ఏ రకమైనటువంటి మేలు చేస్తారు, ఏ రకమైన సహకారం అందిస్తారు, వారి ఉపాధి అవకాశాల విషయంలో బీఎస్పీ వ్యూహం ఏంటి, ఏ రకంగా ముందుకెళ్తుంది బీఎస్పీ అనే విషయంలో కొంత స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి సరూర్ నగర్ స్టేడియంలో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇప్పటికే సరూర్ నగర్ స్టేడియాన్ని బీఎస్పీ నేతలు పార్టీ జెండాలతో అలంకరించి అందుకు సంబంధించిన జిల్లాల వారీగా భారీ ఎత్తున యువత తరలి వచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. రేపు బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసే ప్రసంగమే సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 50 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. వాళ్ళను ఒక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి బీఎస్పీ వారందరిలో కొంత ఉత్సాహాన్ని నింపి భరోసాను నింపే ప్రయత్నం చేసే భాగంలోనే భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రేపు జరిగేటువంటి సభలో మాయావతి ప్రసంగించి భవిష్యత్తు, అంటే బీఎస్పీ భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉంది. శిరీష, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.